ఉందా లేదా అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అది మనం ఆచరిస్తున్నామా లేదా. ఇప్పుడు భగవద్గీతని చదవటం వేరండి, ఆచరించడం వేరు. ప్రతి క్షణం కూడా ఎరుకలో ఉండాలండి. ఎరుకలో లేకపోతే భగవద్గీతని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సపోజ్ మన ఇంట్లో పిల్లి వచ్చిందనుకో, దాన్ని ఏంటంటే చూసి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉన్నా మన యొక్క ప్రవర్తన తీరు వేరే ఉంటుంది బయట వాడికి. ఈశ్వర నువ్వు ఈ విధంగా వచ్చావు అని చెప్పేసి అనుకోవాలి. ఈశ్వర స్థితిలో చూడాలి. ఒక పిల్లి వచ్చినా, ఒక కుక్క వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆ స్థితి రావాలంటే రోజు మనం ఎరుకలో ఉండాలండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవస్య భాగ్యచ పండిత సమదర్శన. ఎవరైతే ఈ విధంగా సమదృష్టిని చూస్తారో విద్యా వినయ సంపడిన బ్రాహ్మణి ఎందును, సునకమ ఎందును, గోపి ఎందును, ఏనుగు ఎందును, అలాగే సునకం అంటే కుక్క ఎందును, చండాలుడి ఎందును, ఆ మాంసం తినేటువంటి చండాలుడి ఎందును కూడా వాళ్ళలో ఉన్న ఆత్మే నాలో ఉంది. మనం కూడా తిన్నాం కదండి. ఇప్పుడు తినేవాళ్ళని చూసి మనం కామెంట్ చేయకూడదు, చెప్పాలి ఒరే బాబు ఇది కరెక్ట్ కాదు, మూగ జీవరాశుల్ని ఆహారం తీసుకోకూడదు, మనకి ఎన్నో ప్రకృతి ఎన్నో ఆహారాలు ఇచ్చింది, ఈ ఆహారాలు తీసుకుంటూ మనం హాయిగా జీవించాలి. కానీ మనం జీవించడం కోసం ఇంకో జీవుని బాధ పెట్టడం, హింసించడం, అవి కూడా మన బిడ్డలాంటి అని చెప్పేసి మంచి మాటలతో 10 సార్లు చెప్పేటప్పటికి వాళ్ళకు కూడా ఏదో ఒక రోజుని ఎరుకలోకి వస్తారన్నమాట. అంతే తప్ప మనం ఈ మాంసం తినేటటువంటి వాళ్ళు ఏదో వాళ్ళు దోషులు కానీ మన ఇందులోకి వచ్చేసాం